కేసీఆర్ గారు సంతకాలు పెడితే కేసీఆర్ దగ్గర ఉన్న ఉత్తరాలు కావు ఇవి. జోషి గారు ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీస్, చీఫ్ సెక్రటరీ గారు, తర్వాత మినిస్టర్ గారు, ఈ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ కూడా సెక్రటరియట్లో ఉంటాయి. ఒకసారి వీటన్నిటిని లోతుగా పరిశీలించండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. పరిశీలించిన తర్వాత కేసీఆర్ ఏం చేసిండో నీకు అర్థమవుతుంది. తెలంగాణ ఏర్పడ్డ నెల రోజుల్లో పట్టే స్పందించి సుప్రీంకోర్టులో పిటిషన్ చేస్తాము, సెక్షన్ 3 కింద మీరు దీనిపైన రిఫర్ చేయండి అని చెప్పి లేఖ రాసినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇలా అవగాహన లేకుండా ఈ కృష్ణా వాటర్ డిస్ట్రిబ్యూషన్ పైన కొంతైనా మరి అవగాహన తెచ్చుకోండి అని చెప్పి నేను కోరుతున్నాను. తెలంగాణ పట్ల సంపూర్ణంగా అర్థం చేసుకున్న పార్టీ ఏది ఉన్నది అది కాంగ్రెస్ పార్టీ. సమస్యల పట్ల అర్థం చేసుకోవాలి. నేను అందుకే చివరిగా నా లేఖలో రాసిన నేను, లెట్ us work collectively towards the safeguarding Telangana's rightful share and ensure the state's progress remains our priority. మా పార్టీ ప్రయారిటీ ఏంది? తెలంగాణ ప్రోగ్రెస్, irrespective of our role either in the establishment or in the opposition. మా పాత్ర తెలంగాణను కాపాడుకోవాల్సిన కన్ను రెప్పలాగా కాపాడుకుంటాం తెలంగాణని. మాకు తెలియదు అంటావు నువ్వు. సెక్షన్ 3 మీద కృష్ణా వాటర్ డిస్ప్యూట్ తెలియదు అంటారా? ఆంధ్రప్రదేశ్కు ఎట్లా ఒప్పుకున్నావు? ఏది 299:512 టీఎంసీ నీళ్లను ఎట్లా ఒప్పుకున్నావు అని అంటారు. అది దట్ వాజ్ ఓన్లీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని కూడా చెప్పిన ఆ రోజు మినిట్స్ రాసినాం. మినిట్స్ చదువు. ఎందుకంటే కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, నీ ప్రాజెక్టులే లేవు, తెలంగాణ కట్టలేదు. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం ఇలా దాన్ని నిర్మించడానికి కేటాయింపుల కోసం కొట్లాడుతున్నాం మనం ఇప్పుడు. ఆ రోజు సముద్ర పాలయ్యే నీళ్లు వాడుకోండి అని చెప్పినాం. అదేదో పెద్ద ఆరోపణ చేసి ఈ బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు కొంతైనటువంటి జ్ఞానం కూడా లేదు ఈ కృష్ణా నదీ జలాల పంపకం పైన. కమాండ్ డిబేట్ రండి, డిస్కస్ చేద్దాం. నేను ఇవన్నీ చెప్తున్నా కదా, ఇన్ని కాయిదాలు మీ ముందు పెడుతున్నా. నేను మొదటి రోజు నుండి కేసీఆర్ గారి నాయకత్వాన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ పార్లమెంట్లో మేము, ఇరిగేషన్ డిపార్ట్మెంటు పార్లమెంట్లో వాళ్ళ మినిస్టర్ గారి కార్యాలయం చూడండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి సెక్రటరీలో పోయి అడగండి. ఎన్ని వందల సార్లు పోయినాం.